ఈరోజు లంచ్లోకి అయితే బఠానీ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో బఠానీలు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. అవి బాగా నానిపోయాయి. అలా నానిపోయిన వాటిని కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వస్తే చాలండి. ఉడికేలోపు మనం ఆనియన్స్ తొక్కలు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. చికెన్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వెల్లుల్లి అల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. కర్రీ అంటే మా బాబుకి అయితే చాలా ఇష్టం. బఠానీ కర్రీ పిల్లలకి మంచిగా నచ్చుతుంది కదండి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగేలోపు బఠానీ కూడా ఉడికిపోయండి. వాటర్ లేకుండా వాటిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బఠానీలు అయితే ఉడికిపోయాయండి, చూసారు కదా, మెత్తగా ఉడికింది. ఆ లోపు ఒక టమాటా కూడా తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ పేస్ట్ వేగిపోయాక ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకొని ఉప్పు కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. 1/2 కిలో శనగలు నేను తీసుకున్నానండి. అది కూడా వేగిపోయాక ఆ శనగలను దాంట్లో వేసేసుకోవాలి. ఉడికిపోయిన బఠానీలను వేసుకున్నాక ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి మగ్గేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రసంతో రైస్లోకి చాలా బాగుంటుంది. ఓకే అండి, బాబాయ్. లంచ్ బాక్స్ పెట్టాలి, టైం అయిపోతుంది. ఆ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.